పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయనతో పాటు ఆయన క్యాడర్ కూడా శుక్రవారం మంగళగిరిలో జనసేన కండువా కప్పుకోనున్నారని తెలిపారు. భారీ జనసంద్రోహంతో శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. కండువాతో పాటు పిఠాపురం రాజావారికోటలో ఉన్న దొరబాబు కార్యాలయానికి రంగులు మారుస్తున్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, గ్రామ సర్పంచులు, గ్రామ ప్రెసిడెంట్లు, ఆలయ మాజీ చైర్మన్లతో పాటు పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు కూడా భారీగా జనసేనలో చేరనున్నారని ఆయన తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు, చాలామంది కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీడీసీలు, సర్పంచులు, అలాగే పెద్దలు మన జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు, అలాగే ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు గారు, అలాగే మొగల బాబ్జీ గారు మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్, అలాగే బుజ్జి గారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, సర్పంచులు మండల ప్రెసిడెంట్ నాయుడు గారు, అలాగే సమాఖ్య అధ్యక్షుడు సింతలరావు గారు, అలాగే మన ఓటా కృష్ణ గారు, అలాగే మన సర్పంచులు రమేష్ గారు, రాంబాబు గారు, ఏడుకొండల గారు, మన దావీది గారు, చిన్న గారు, మొత్తం రాంబాబు గారు, ఏకా సత్యబాబు గారు, వరలక్ష్మి గారు, సిద్ధార్థ సర్పంచ్ గారు, తుమ్మల బాబు గారు, లేడీ సర్పంచ్, వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేమందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా 25 సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.